అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము మనకు ఏమని తెలియపరుస్తుంది అనే విషయం అనేకులు అది మామూలుగా చదువుతూ ఉన్నారు, కానీ దాని లోతైనటువంటి సారాంశాన్ని గ్రహించుటలేదనేది వాస్తవంగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఆధ్యాత్మిక సత్యస్వరూప విధానమును, మహిమాన్వితమైన విధానాన్ని, పరలోక రాజ్య విషయంలో గురించి లోతైన సత్యంను మనం అనగా ఆత్మ విషయంతో కూడిన పద్ధతులు, సంపూర్ణమైన అవగాహనతో ప్రతి విషయాన్ని లోతుగా పరీక్షించాలి, పరిశోధించాలి, దానిని అన్వయించుకోవాలి, హృదయంలోకి గ్రహించుకోవాలి అనే విషయాన్ని మనం లోతైన విధి విధానాలతో కూడిన విశ్వాసము, క్రియలు మరియు సత్య విషయమైన పరిజ్ఞానమును లోతుగా విశ్వాసముతో కూడిన క్రియలు కలిగిన పద్ధతులతో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనము. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడు అయితే అనగా అందరూ అంతటను మారు మనసు పొంది ఆధ్యాత్మిక సత్య విధానముతో జీవిస్తూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. కనుక సత్య విషయమైన జ్ఞానమును లోతుగా పరిశోధన చేసి దాని ప్రకారంగా జీవించడం కొరకు ప్రతివారు కూడా తమ తప్పిదముల నుండి విడుదల పొంది, మారు మనసు పొంది, నూతన జీవమును, నూతన విషయమైన పరిజ్ఞానముతో కూడిన పద్ధతులను స్వీకరించి హృదయాలోచనలకు, మనో ఆలోచనలకు పరిపక్వత సాధించి దీర్ఘశాంతంతో కూడిన మనస్సును అంగీకరణతో ముందుకు వెళుతూ జీవించాలని దేవుడు సత్యం ఎరిగిన వారిని, ఎరగని వారిని, బోధకులను, సువార్థికులను, సామాన్యులను, కులమత భేద వర్గములు తేడా లేకుండా అందరినీ దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇట్టి విషయమైన